హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈజ్ డే 4. మేము ఊటీలో వెకేట్ చేసేసి మైసూర్ స్టార్ట్ అవుతున్నాము. ఊటీలో మిస్ చేసిన ప్లేసెస్ కవర్ చేసేసి ఇంకా మైసూర్కి వెళ్దామని ప్లాన్. ఊటీ అండ్ మైసూర్ మధ్యలో మధుమలై నేషనల్ పార్క్ అయితే ఉంది. ఊటీ నుంచి ఫుల్ టు 30 minutes ఘాట్ రోడ్ తర్వాత మధుమలై ఫారెస్ట్ వస్తుంది. మేము దారిలో టీ తాగేసి స్టార్ట్ అయ్యాము. రోడ్ మొత్తం ఘాట్ సెక్షన్ అండ్ మొత్తం నీలగిరి ట్రీస్ ఉన్నాయి. సో అక్కడ మధ్యలో స్పాట్ ఉంటుంది. ఇలా వెహికల్స్ అన్నీ ఆపుతారు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము, 6 వరకు రెడీ అయిపోయి, సో దట్ ఏ ప్లేసెస్ మిస్ చేయొద్దు ఈరోజే ఉంది కదా అని. రోడ్ మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి వామిటింగ్ సెన్సేషన్స్ కూడా అవుతాయి. నాకైతే అయ్యింది. సో మీరు బెటర్ లవంగా ఆర్ సంథింగ్ ఏదైనా చీవ్ చేస్తే బెటర్ ఉంటుంది. మేము ప్యాకేజ్ ద్వారా వెళ్ళాం కాబట్టి మాకొచ్చిన గైడ్ ఏం చేశాడంటే, అక్కడ వాళ్ళకి కరెక్షన్స్ ఉంటాయి కదా. సో మధుమలై ఫారెస్ట్‌కి రీచ్ అవ్వగానే ఎంట్రీ ఫీజ్ 30 అలా ఉంటది. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు. బట్ నేను లాస్ట్ టైమ్ ఇలా ప్యాకేజెస్ వాళ్ళతో రాలేదు కాబట్టి నేను డైరెక్ట్ వెళ్ళి జీప్ రైడ్ 700 పర్ పర్సన్ ఉంటుంది, అలా వెళ్ళాము. బట్ ఈసారి అయితే మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇట్లా కపుల్ ట్రిప్ తీసుకున్నాం. మనకి సపరేట్‌గా ఒక జీప్ వస్తుంది కాబట్టి దే చార్జ్ 2500 ఫర్ 1 అవర్. ఇక్కడ ఫారెస్ట్‌లో ఏంటంటే 2 పాయింట్స్ చెప్తారు వాళ్ళు. ఒకటేమో వ్యూ పాయింట్ దగ్గర ఆపేసి మనకి కొంచెం టైం ఇస్తారు. ఒక 15-20 మినిట్స్ మన ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ట్రెక్ చేసుకుంటూ. అక్కడ కొద్దిసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటి అనంటే సఫారీ. ఫస్ట్ అయితే మేము వ్యూ పాయింట్‌కి వచ్చాము. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి అక్కడికి మేము 7 వరకే రీచ్ అయిపోయాము. సో మొత్తం ఫాగ్‌తో నిండిపోయి చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ 2-3 టైప్ వ్యూస్ ఉన్నాయి. ఒక సైడ్ నుంచి చూస్తేనేమో మొత్తం ఇట్లా గ్రీనరీ, విలేజెస్ ఇలా కనిపిస్తున్నాయి. ఇంకో సైడ్ ఏమో మొత్తం ఇట్లా క్లౌడ్స్ అది కనిపిస్తున్నాయి. మేమైతే ఫుల్‌గా అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని టైం స్పెండ్ చేసి ఇంక మళ్ళీ కిందికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వ్యూ పాయింట్‌కి రీచ్ అవ్వాలంటే ప్రాపర్ రోడ్ ఉండదు. మొత్తం రాళ్ళు, ఫుల్ ఇట్లా హైట్‌లో ఉంటుంది కాబట్టి ప్లేస్ అసలు వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారో నాకైతే అర్థం అవ్వలేదు. మాకొచ్చిన ఈ డ్రైవర్ అయితే 45 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంట. అసలు చాలా బాగా డ్రైవ్ చేశాడు. ఆ రోడ్ చూస్తే మనకైతే భయమైతది. మనం అస్సలు వెళ్ళలేము అండ్ మన ఓన్ వెహికల్స్ అలో కూడా చేయరేమో. మీకు ఒక గ్లిమ్స్ పెట్టాను నేను ఇక్కడ రోడ్ ఎలా ఉంది అని చెప్పేసి. వాళ్ళైతే ఇట్లా ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నారు. మధ్య మధ్యలో ఇన్ని పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. అసలు వే కాదు కదా, ఏది లేదు. బట్ వాళ్ళకి చాలా ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దే ఆర్ ప్రోస్ ఇన్ దాట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనల్ని సఫారీకి తీసుకెళ్తారు. సఫారీ అయితే కంప్లీట్ వేస్ట్ ఆఫ్ మనీ అంటా నేనైతే. డీర్స్, ఎలిఫెంట్స్ అండ్ టైగర్స్ మోస్ట్లీ అవి ఉంటాయి అని చెప్పి మనల్ని తీసుకెళ్తారు కానీ ఆల్మోస్ట్ డీర్సే కనిపించాయి. మాకు ఎలిఫెంట్స్ కూడా కనిపించలేదు, ఓన్లీ డీర్స్ కనిపించాయి. ఆ డీర్స్ ఏంటంటే మనం ఇందులో సఫారీకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్ ది వే మనం వచ్చే రూట్లోనే మనకి డీర్స్ అండ్ ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి మాకు, సఫారీ కాకుండా నార్మల్గా ప్రైస్ కట్టకుండా. బట్ పే చేసాక ఎలిఫెంట్స్ అయితే కనిపించలేదు. టైగర్స్ బై లక్ అంటారు, అది ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తాయి అంట. మేము వచ్చే ముందు రోజు ఈవినింగే కనిపించింది టైగర్ అని చెప్పి ఆ డ్రైవర్ అయితే అన్నాడు. బట్ ట్రై చేద్దాము ఎక్స్పీరియన్స్ అని చెప్పి వెళ్ళాము సఫారీకి. అయితే కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ మనీ. ఇంకెవరైనా ప్లాన్ చేస్తే మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే టైగర్స్ అన్నీ అక్కడికి వయనాడ్ వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఏమి ఉండట్లేదు, ట్రీస్ ఉండట్లేదు కాబట్టి ఎవరైనా నెక్స్ట్ వెళ్తే మాత్రం డోంట్ వేస్ట్ మనీ. నెక్స్ట్ అయితే మేము మైసూర్కి రీచ్ అయిపోయాము. అక్కడ చాముండి హిల్స్ ఫేమస్ కదా, చాముండి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి ప్లాన్. మా ప్యాకేజ్లో అయితే చాముండి హిల్స్ రాలేదు. బట్ మాకు వచ్చిన గైడ్ని మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన చాముండి హిల్స్ తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆల్మోస్ట్ సఫారీ అయిపోయి మేము ఇక్కడ చాముండి హిల్స్ రీచ్ అవ్వడానికి 12 అలా అయ్యింది. మా బస్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి 5:45. చాముండి హిల్స్లో దర్శనం చేసుకొని నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ మాకు అంత క్రౌడ్ చూసే వరకు అయిపోతుందో లేదో దర్శనం అనుకున్నాము. బట్ ఏదైతే అయ్యింది, మైసూర్ ప్యాలెస్ స్కిప్ చేసినా సరే చాముండి హిల్స్ చూద్దాం అని అనుకున్నాము. అక్కడైతే టికెట్స్ ఉన్నాయి, ఇట్లా 100 రూపీస్ దర్శనం, 300 రూపీస్ దర్శనం అని చెప్పి. మేము ట్యూస్డే రోజు వెళ్ళాము. తెలిసింది ఏంటి అని అంటే ట్యూస్డే అండ్ ఫ్రైడే చాలా రష్ ఉంటుందంట టెంపుల్లో అండ్ చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్ ఇన్ కర్ణాటక. భయపడ్డాం కానీ దర్శనం అయితే 1.5 అవర్లో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ స్టార్ట్ అయిపోయాము.
ఎంట్రీ టికెట్ ఫర్ మైసూర్ ప్యాలెస్ అయితే 100 ఆర్ 120 ఉంది ఫర్ ఈచ్ పర్సన్. సో అయితే మేము లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. బట్ మాకు అప్పటికి మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు అండ్ ఫుల్గా తిరిగాం కదా. మార్నింగ్ 6 నుంచి కంటిన్యూస్గా ఉండింది డే. అండ్ టెంపుల్లో అంతా కూడా స్టాండింగే కదా, ఫుల్ అయితే అలసిపోయాము. అండ్ 3 డేస్ నుంచి నిద్ర కూడా సరిగ్గా లేకుండింది. మాకైతే అసలు ఆ మైసూర్ ప్యాలెస్ ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ఆ ఓపిక లేక ఏదో వెళ్ళాలి ఇప్పుడు చూడాలి ఈ ప్లేస్ వచ్చినాము అని చెప్పి వెళ్ళాము. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ బట్ వీ కుడెంట్ ఎంజాయ్ ఇట్. అలా మొత్తం అంతా కొద్దిసేపు తిరిగి కూర్చున్నాము ఎక్కడ దొరికితే అక్కడ. మొత్తం అంతా ఆ కాలంలో యూజ్ చేసిన గాడ్స్ అన్నీ పెట్టారు. నేనైతే పెద్దగా నాకు హిస్టరీ తెలుసుకోవాలి, అలాంటి ప్లేసెస్ ఏంటి, ఏం జరిగింది అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అయితే కాదు. నాకెందుకో బోర్ అనిపిస్తుంది అవన్నీ. సో ఇక్కడ మొత్తం అంతా ఇంకా అవే ఉన్నాయి, వాళ్ళ ఆర్కిటెక్చర్. సో ఆ కింగ్ వాళ్ళ ఫొటోస్, వాళ్ళ బయోగ్రఫీ ఇన్ డీటెయిల్ ఒక్కొక్క పిక్చర్ కింద ఏమేంటి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలా మ్యూజియం మొత్తం కవర్ చేసి మేమైతే ఇంకా కూర్చున్నాం కోసేపు. ఒక 1/2 అవర్ కూర్చోకపోతే మేము సెట్ అవ్వమని చెప్పి వచ్చి 1/2 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం అక్కడే. ఈ మైసూర్ ప్యాలెస్ రీసెంట్ రాజు వచ్చేసి ఈ నరసింహరాజు అంట. లాస్ట్ 2013లో చనిపోయారు. మైసూర్ ప్యాలెస్ నుంచి ఇంకా ఏదైనా తిందామని చెప్పి బయటికి వచ్చే వరకు మాకు మాల్ కనిపించింది. మాల్లో మాకైతే లూలు మాల్ లాగా ఒక మొత్తం బేకరీ సెక్షన్ కనిపించింది. మేము అక్కడికి వెళ్ళైతే తినేసాము. 4 అవుతుంది ఇప్పుడు, కరెక్ట్ 5:45కి. సో బోర్ కొడుతుంది అని చెప్పేసి పక్కనే మాల్ ఉంటే మాల్కి వచ్చాం. ఎక్కడికి వెళ్ళినా మాల్ మాత్రం వదలట్లే. ఫ్రెష్ అయిపోయి మేమైతే 5:45కి బస్ ఎక్కేసాము. వాడు డిన్నర్కి 9 o'clock ఇలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించింది, అక్కడైతే డిన్నర్కి ఆపాడు. ఆల్రెడీ ఈవినింగే తిన్నాము అని చెప్పి మేము లైట్గా టిఫిన్స్ తీసుకొని తిన్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. సేమ్ బస్ మేము వెళ్ళేటప్పుడు ఏదైతే బుక్ చేసుకున్నామో అదే బుక్ చేసుకున్నాము. రిటర్న్ హైదరాబాద్లో మమ్మల్ని 7:30కి డ్రాప్ చేసింది. సో ఇంటికి 8 వరకు రీచ్ అయిపోయాము. That's it. This was our beautiful trip. We came back with a lot of memories. పాసిబుల్ అయితే ఫ్యూచర్లో చాలా ట్రావెల్ సిరీస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye. Have a good day.